నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. ప్రస్తుతం దేశంలోనే ఎండల తీవ్రత పెరుగుతుంది. ఏపీలో వడగాలుపులు వీయడం స్టార్ట్ కాబోతుంది అని వాతావరణ శాఖ చెప్తుంది. అయితే సన్ స్ట్రోక్ ఏమో పక్కన పెడితే వైసీపీకి సిస్టర్ స్ట్రోక్ మాత్రం గట్టిగా తగిలింది అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు అంటే రీసెంట్గా షర్మిలా గారు కావచ్చు, సునీత గారు కావచ్చు, వీరు పెట్టిన ప్రెస్ మీట్లే ఇందుకు కారణం. షర్మిలా గారు 20 నిమిషాలు మాట్లాడిన తీరు చూస్తే, ఆవిడ చెప్తున్న మాటలు వింటే అందరికీ కూడా వాళ్ళ ఆవేదన చాలా క్లియర్గా అర్థమైంది. ఈ మాటలు చెప్తూ ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా ఒక మాట అన్నారు, ఇలాంటి అన్న ఎవ్వరికి ఉండకూడదు, అన్న అనే పదానికే ఆ బంధానికే కళంకం తీసుకొచ్చావు అన్నారు. దీంతో ఇటు వైసీపీ వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది అర్థమవుతుంది. సిస్టర్స్ స్ట్రోక్ అనేది ఎంత గట్టిగా తగిలింది అనేది అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా అటాక్ చేయడం మానేసి ఆయన మనుషుల్ని పురమాయించారా అని అనుమానాలు. ఎందుకంటే రీసెంట్గా సతీష్ రెడ్డి గారు కావచ్చు, ఆ తర్వాత రాఘవరెడ్డి గారు తెలంగాణకు చెందిన ఆయన, నెక్స్ట్ వచ్చేసి రాచమల్లు, వీళ్ళు పెట్టిన ప్రెస్ మీట్లు వింటే జగన్ రెడ్డి గారు ఎందుకు ఇండైరెక్ట్ గా టార్గెట్ చేశారు షర్మిలాని, ఆయన ఎందుకు ముందుకొచ్చి షర్మిలా చేసిన కామెంట్స్ కి మాట్లాడట్లేదు అనేది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. అంటే అన్నా చెల్లెళ్ళ మాటలు ఇప్పుడు ఎవరికి అర్థం కావట్లేదు. ఇటు ఇద్దరు సిస్టర్స్ కూడా సునీత గారు, షర్మిలా గారు ప్రెస్ మీట్లు పెట్టి జగన్ ని కడిగి పాడేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా కౌంటర్ ఇస్తారా, లేదంటే ఈ క్వశ్చన్స్ కి సమాధానం ఇస్తారా అని అందరూ ఎదురు చూస్తుంటే, ఇండైరెక్ట్ గా ఆయన వేరే నేతల్ని ముందుకు పంపిస్తున్నారు. వీళ్ళు కూడా ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి షర్మిలని తిట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే నీలాంటి పనికి మాలిన చెల్లి ఎవరికి ఉండకూడదు అని సతీష్ రెడ్డి అన్న మాటలు. అసలు ఏంటి ప్రెస్ మీట్లు? మొన్న సునీత పవర్ పాయింట్ ప్రజెంటేషన్, అవును, వివేక కరెక్ట్గా హత్య జరిగిన రోజు, లేకపోతే ఆ తర్వాత ఈమె పెట్టిన ప్రెస్ మీట్, ఎవరు షర్మిల, మధ్యలో అవినాష్ రెడ్డి కూడా పెట్టాడు ప్రెస్ మీట్. ఇప్పుడు షర్మిల, సునీత ఇవాళ స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసిన తీరు, వాటికి సమాధానం చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి. అతను నోరు తెరవకుండా వీళ్ళని ఉసిగొల్పాడు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి సతీష్ రెడ్డి, లేకపోతే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఎవరు వీళ్ళు అసలు? సతీష్ రెడ్డి రాజశేఖర రెడ్డి మీద పోటీ చేసి ఓడిపోయినాడు, జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేసి ఓడిపోయినాడు. తెలుగుదేశం పార్టీ నిన్నటి దాకా ఎమ్మెల్సీగా పనిచేశాడు, శాసన మండలి డిప్యూటీ స్పీకర్గా పనిచేశాడు. అంటే చంద్రబాబు అతన్ని పెంచి మరి పెద్దది చేస్తే, ఇప్పుడు జగన్ పంచన చేరి ఎవరిని తిడుతున్నాడు? షర్మిలన, సునీతన? అంటే ఎవరైతే రాజశేఖర రెడ్డితో కలిసి ప్రయాణించారో, ఆ కుటుంబంతో అనుబంధం ఉందో, వాళ్ళెవ్వరూ షర్మిల, సునీత మీద నోరు తెరవడానికి సిద్ధంగా లేరా? అందుకని వీళ్ళను ఉసిగొల్పాడా? ఇప్పుడు రాచమల్లు మీరన్నారు, పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, అతను కూడా శివప్రసాద్ రెడ్డి తెలుగుదేశం, గతంలో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసినాడు. ఎక్కడ? పొద్దుటూరులో. జగన్ పంచన చేరాడు. అంటే టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన వాళ్ళతో ఉసిగొల్పితే, ఇప్పుడు షర్మిల పేరు మీద ఆస్తులన్నీ చదివారమ్మా వాళ్ళు. గమ్మత్తు ఏంటంటే గతంలో కూడా దీనిపైన విజయమ్మాయి మాట్లాడింది. ఏదైతే సాయిరెడ్డి ఆ రోజు షర్మిల పేరిట ఆస్తులు చదివాడో, అప్పుడేమంది సాయిరెడ్డి, మేము, నా భర్త, నేను మా పేరిట ఆస్తులు కొనలేదు, విజయమ్మ పేరుతో కొనుక్కోలేదు, రాజశేఖర రెడ్డి పేరుతో కొనుక్కోలేదు. మేము ఎవరి పేరుతో కొన్నాం? పిల్లలు. అటు జగన్ పేరుతో కొన్నాము, ఇటు షర్మిల పేరుతో కొన్నాము. మీరు షర్మిల పేరుతో కొన్న ఆస్తులు మాత్రమే చదివి జగన్ పేరుతో కొన్న ఆస్తులు ఎందుకు చదవలేదు అని విజయమ్మ ప్రశ్న. ఇప్పుడు ఈ సతీష్ ప్రెస్ మీట్లు అయినా, లేకపోతే రాచమల్లు అయినా, ఈ కొండా రాఘవరెడ్డి అయినా, వీళ్ళు షర్మిలని టార్గెట్ చేశారు కానీ విజయమ్మని ఒక మాట అలా. అసలు కేసు ఏంటి నడుస్తోంది? జగన్ వర్సెస్ విజయమ్మ. ఎన్సిఎల్టీ కేసు ఎవరెవరి మధ్య నడుస్తోంది? థర్డ్ పార్టీ షర్మిల. తల్లికి ఇచ్చినటువంటి షేర్లు మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. తల్లి ఏమంటోంది? ఈ మొత్తం నావే, జగన్మోహన్ రెడ్డి, భారతి మేడం వాళ్ళ అసలు బోర్డులో డైరెక్టర్లు కాదు,
ఉమ్, 100% సరస్వతి పవర్ నాది. నేను నా భర్త ఆకాంక్షల మేరకే నిర్ణయాలు స్వేచ్ఛగా తీసుకుంటున్నాను ఉమ్, అనేది విజయమ్మ వాదన. ఇప్పుడు అట్లాంటిది వీళ్ళు విజయమ్మ గురించి అసలు ఒక మాట అనకుండా, గమ్మత్తు చూసావా, అటు రాఘవరెడ్డి అయినా ఇటు సతీష్ రెడ్డి అయినా అప్పుడు ఈ రాసమల్లు అయినా నడుస్తోంది యుద్ధం ఎవరెవరి మధ్య, కోర్టు కేసు ఎవరెవరి మధ్య, జగన్ వర్సెస్ విజయమ్మ. ఓకే విజయమ్మ. తల్లి బిడ్డల మధ్య నడుస్తున్న కేసుల్లో నువ్వు తల్లి గురించి మాట్లాడకుండా నువ్వు చెల్లి గురించి ఎందుకు ఎత్తుతున్నారు, చెల్లి మీద ఆస్తులు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే తల్లి చెల్లికి సపోర్ట్ చేస్తుందని అక్కడే అర్థమైపోతుంది కదా జగన్ యొక్క ఆ కుట్ర. అంటే సార్ నాకు ఇంకొకటి అర్థం కాలేదు. ఇప్పుడు నేను మిమ్మల్ని విమర్శిస్తే మీరు నన్ను విమర్శించాలి, లేదా వాస్తవం ఏంటనేది మీరు చెప్పాలి. కానీ మీరు కాకుండా పక్కన వాళ్ళు చెప్పడం ఏంటి? పక్కన వాళ్ళకి ఏం తెలుస్తుంది ఈ ఇష్యూస్ గురించి, లోపల వాళ్ళ కుటుంబ మధ్య జరిగిన సంఘటనల గురించి? ఇప్పుడు జగన్ పేరిట ఉన్నటువంటి ఆస్తులు జాబితా ఈరోజు విజయమ్మ వదులుతారా? ఎందుకంటే మరి షర్మిల పేరుతో ఉన్నటువంటి ఆస్తుల లిస్ట్ అంతా వాళ్ళు చదివారు కదా. దానికి కౌంటర్గా ఈరోజు మరి షర్మిల ఆ రోజు జగన్ పేరుతో కొన్నటువంటి ఆస్తుల లిస్ట్ మొత్తం వదులుద్దా అని అడుగుతున్నాను. ఏది, హిమూర్జా, లేకపోతే సండూర్ పవర్, కార్మెలేషియా, లేకపోతే భారతీ సిమెంట్స్, సిలికాన్ బిల్డర్స్, క్లాసిక్ రియాలిటీ, ఆకాష్ ఎస్టేట్స్, లేకపోతే హిమూర్జా ఇన్ఫ్రా, ఇప్పుడు జగతి పబ్లికేషన్స్, ఈ మొత్తం ఏది ఎంతెంత అమౌంట్స్ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డికి వచ్చాయి, లేకపోతే యలహంక 28 ఎకరాల్లో ఉన్నటువంటి ఆ ప్యాలెస్, ఈ లోటస్ పాండ్, ఇక్కడ 60,000 చదరపు అడుగులతో హైదరాబాద్లో కట్టినటువంటి ఈ లోటస్ పాండ్ ప్యాలెస్, లేకపోతే అటు ఏంటది ఆ తాడేపల్లి ప్యాలెస్, పులివెందుల ప్యాలెస్. అంటే వీళ్ళు కేవలం మరి షర్మిల పేరిట ఉన్నటువంటి ఆస్తుల లిస్టే చదివారంటేనే అక్కడే అర్థమవుతుంది కదా నీకు వీళ్ళ యొక్క ఆ కన్నింగ్నెస్ అనేది. మనం చెప్తున్నాం స్పష్టంగా ఇక్కడ, ఏది జగన్ పేరుతో ఉన్నటువంటి ఆస్తులు ఏంటి వాటిని కూడా మీరు బయట పెట్టండి అంతే. ఇప్పుడు వీళ్ళు చెప్పిన లిస్ట్ ఏంటంటే అమ్మా, బంజారా హిల్స్లో రోడ్ నెంబర్ 2లో ఇల్లు షర్మిలకి ఇచ్చేశారని, నెక్స్ట్ ఇడుపులపాయలో 51 ఎకరాలు ఇచ్చారని, తర్వాత 15 మెగావాట్ల ఎస్ఆర్ఎస్ స్మాల్ హైడ్రో ప్రాజెక్ట్ దానిలో షేర్లు మొత్తం ఇచ్చారని, 22 మెగావాట్లు ఏంటది స్వస్తిక్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్, దాంట్లో ఒక 30% షేర్లు ఆమెకి ఇచ్చారని, రాజ్ యువరాజ్ థియేటర్స్ విజయవాడ దాంట్లో 35% వాటా ఆమెకి ఇచ్చారు, విజయలక్ష్మి మినరల్స్ అండ్ ప్రాజెక్ట్స్ మొత్తం 100% షర్మిలకే ఇచ్చారు. ఇదంతా లిస్ట్ ఎవడు చదివాడు? సతీష్ రెడ్డి చదివిన లిస్టు. నెక్స్ట్ అసలు ఇతను ఉన్నాడు ఎవరు, ఇప్పుడు ఈ రాసమల్లు శివప్రసాద్ పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, ఈయన వాటికి అదనంగా పులివెందుల్లో 7.60 సెంట్ల భూమి ఆమెకే ఇచ్చారని, రైల్వే కోడూరులో వీళ్ళ తాత రాజారెడ్డి నివాసం ఉన్న ఇల్లు కూడా ఆమెకే ఇచ్చారని, శెట్టిగుంట దగ్గర 90 ఎకరాల భూమి షర్మిలకే ఇచ్చారంటూ షర్మిల లిస్టు మొత్తం చదివారు. 30 ఏళ్ల క్రితం పెళ్ళే వెళ్ళిపోయిందని ఒకడంటాడు, అవును సార్. 15 ఏళ్ల క్రితం పెళ్ళే వెళ్ళిపోయిందని ఒకడంటాడు. వీళ్ళిద్దరిలోనే అతనేమో 30 ఏళ్ల క్రితం అన్నాడు, ఇతనేమో 15 ఏళ్ళు అన్నాడు. సరే, పెళ్ళే వెళ్ళిపోయిన చెల్లికి కూడా 260 కోట్లు ఇచ్చాడు డివిడెండ్స్లే. ఎందుకు ఇచ్చాడు? ఊరికే ఇచ్చాడా? హక్కు లేకపోతే ఎవరన్నా ఇస్తారా? ఎవరు? రాజశేఖర రెడ్డి చనిపోయింది 2009లో, జగన్మోహన్ రెడ్డి సీఎం అయింది 2019లో. 10 ఏళ్ళు కలిసే ఉన్నది కుటుంబం, ఉమ్మడిగానే జరిగాయి వ్యాపారాలు. అంటే వీటిని వ్యాపారాలు పెంచాడు కాబట్టి అతను 60% షేర్ అతనికి ఇచ్చారు, ఈమెకి 40% ఇచ్చారు. ఈ 10 ఏళ్లలో పెరిగినటువంటి ఈ వ్యాపార సామ్రాజ్యాలు, అదే అక్కడే వచ్చింది వీళ్ళ మధ్య గొడవ. దానికి అతను ఏం చేశాడు, డివిడెండ్ కింద ఆ 200 కోట్లు ఏమో ఇచ్చాడు. ఇదంతా ఎందుకు చేశావు? మీరు రాసుకున్న ఎంఓయు. ఇప్పుడు ఇద్దరి మధ్య ఒక మినిట్స్ ఆఫ్ అగ్రిమెంట్ ఒకటి జరిగింది, హిందూ దీని ప్రకారమే చేశారు. ఫ్యామిలీ డిస్ప్యూటు లేకపోతే డివిజను. ఆ రోజు తల్లి ఉంది,
పెద్దలుగా వీళ్ళిద్దరు ఉన్నారు. ఎవరు? వాళ్ళ బాబాయ్ సుబ్బారెడ్డి ఉన్నాడు, ఆడిటర్ సాయిరెడ్డి ఉన్నాడు. వాళ్ళిద్దరే సంతకాలు పెట్టారు దీనిపైన, సాక్ష్య సంతకాలు. మరి వీటన్నిటి గురించి ఎందుకని మాట్లాడు సతీష్ రెడ్డి? రాసుమల్లు, రాఘవరెడ్డి, ఇప్పుడు విజయమ్మే చెప్పింది కదా ఏమని, మేము భూములు కొన్నది షర్మిల పేరుతో కొన్నాము, జగన్ పేరుతో కొన్నాము, భార్యాభర్తలం మా పేరు మీద కొనుక్కోలేదు. ఎప్పటికైనా ఈ ఆస్తులు వెళ్ళేది వాళ్ళకే కాబట్టి మళ్ళా రిజిస్ట్రేషన్ ఈ తలనొప్పులు ఎందుకని మేము పిల్లల పేరుతో కొన్నామని తల్లి చెబితే, రాఘవరెడ్డి విజయమ్మ గురించి మాట్లాడు, విజయమ్మ ఓపెన్ లెటర్ గురించి మాట్లాడు, రాసమల్లు అదే, ఈ సతీష్ రెడ్డి అదే. అంటే ఇక్కడ అదే అంటోంది వాళ్ళ ఏంటి, ఎందుకు దీన్ని ఇలా డీవియేట్ చేస్తున్నారు, ఆడపిల్లలకి ఎందుకు అన్యాయం చేస్తున్నారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేయటం, వీళ్ళందరూ దానికి మరి భజన చేయడం. ఇప్పుడు ఒకటే దీనికి సొల్యూషన్, విజయమ్మ బయటకు రావాలి, జగన్ ఆస్తులు బయట పెట్టాలి, లేదు షర్మిలే బయట పెట్టాలి. అంతే. జగన్ పేరుతో కొన్నటువంటి భూములు, ఆస్తులు, ప్యాలెస్లు మొత్తం ఎక్కడెక్కడ ఎంత ఉన్నాయి అనేది. షర్మిల ఆస్తులు ఒక్కటే నువ్వు జనంలోకి పంపడం ద్వారా ఏం చేద్దామని, ఎవరిని డ్యామేజ్ చేద్దామని, వాళ్ళను వాళ్ళు డ్యామేజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అన్న అనే పదానికే కళంకం తెచ్చావని నీ చెల్లె నిన్ను తిడుతావు. అవును. తన తండ్రి హంతకుల్ని కాపాడుతున్నాడు అని చెప్పి ఇంకో చెల్లి తిడుతావు. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు, ఇంత పనికిమాలిన చెల్లెళ్ళు ఎవరికి ఉండకూడదు ఏ అన్నకి అంటున్నారు. అంటే జగన్ అనకపోయినా అనిపిస్తున్నాడు. అసలు ఇలాంటి పిల్లలు ఏ తల్లిదండ్రులకి ఉండకూడదురా భగవంతుడా అని వాళ్ళ జనం అనుకుంటున్నారు. నిజమే. పనికిమాలిన చెల్లి కాదు, లేకపోతే అన్నకే కళంకం కాదు, ఇట్లాంటి అన్న ఇలాంటి చెల్లి ఏ కుటుంబంలో ఉండకూడదని కదా ఇవాళ జనం అందరూ అనుకునేది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.